ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ వద్ద వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్ల శిల్ప అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని బ్రతికిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొక్కల పెంపకంపై అధిక దృష్టి సాధించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వలీ బాషా, కౌన్సిలర్లు, టీడీపీ టౌన్ కన్వీనర్ పసుపులేటి రాజు, మండల కన్వీనర్ కె హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి తన ధర్మాలను పాటిస్తూ ఉంది. ప్రకృతిని కాపాడుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. మొక్కలు నాటడం అనేది ఒక పవిత్రమైన వ్యాపకం. దాన్ని కొంతమంది వ్యసనంగా మార్చుకొని అద్భుతమైన ఫలితాలను సాధించిన వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు. విద్యార్థి దశ నుంచినే మనిషికి చెట్టుకు ఉన్న సంబంధాన్ని, వనాలకు మనుషులకు ఉన్న అనుబంధాన్ని మీరు పాఠ్యాంశాల్లో లేకపోయినా సామాజిక బాధ్యతతో బోధించండి. తప్పకుండా మంచి మనుషులుగా ఎదుగుతారు. చెట్టు శివునితో సమానం, అంటే దైవంతో సమానం. చెట్టు పెరిగే కొద్దీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాగే రోగాలు రాకుండా మనుషులను కాపాడతాయి చెట్లు. వర్షాలు రావడానికి చెట్లు దోహదం చేస్తాయి. కాబట్టి మనిషికి చెట్టుకు ఉన్న విడదీయరాని బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు 50% పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన చదువుల తల్లి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో శ్రావణ శోభ సంతరించుకుంది. పవిత్రమైన మాసంగా భావించడంతో పాటు మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజల తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత కుంకుమార్చన, అక్షరాభ్యాస పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా శ్రావణ మాసం చివరి రోజున శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారితో పాటు ఇతర వైదిక బృందం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం విశేష పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో విశేష పూజల్లో పాల్గొని భక్తులకు ఆలయం తరపున ఉచితంగా పూజా సామాగ్రిని అందజేశారు. చదువుల తల్లి క్షేత్రంగా బాసిల్లుతున్న ఈ ఆలయంలో సరస్వతీ దేవితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లు కూడా కొలువై ఉండడంతో అమ్మవార్లకు తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో ఆలయానికి తరలి వచ్చిన భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ జిల్లా గోపాలపట్నంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 89వ వార్డు కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు విద్యార్థులతో నాటించి వాటి పెంపకం బాధ్యత వారికి అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొని మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని కోరారు. స్కూల్ విద్యార్థులతో వృక్ష నిధి ఏర్పాటు చేసి వాటితో మొక్కల సంరక్షణ చేపడుతున్నట్లు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని రత్నమాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్నమనేని శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు, సచివాలయ జీవీఎంసీ ఉద్యోగులు, గోపాలపట్నం జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మొక్కలేనిది మొక్కలేనిది జీవితం లేదు. జీవితం లేదు. ఇదే స్కూల్లో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ మొక్కలు వేయడం జరిగింది. ఈ రోజు ఈ మొక్కలు ఇంతలా పెరిగి చూడటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో దీంతో ఇదే ఉత్సాహంతో మేము మరి ఇవాళ కూడా ఇంకో 30 మొక్కలు తీసుకొచ్చి ఈ స్కూల్ ప్రాంగణంలో ఖాళీ ఉన్న మొత్తం ప్రాంతంలో మొక్కలు వేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల్లో వచ్చి మహావృక్షాలుగా పెరిగితే మేము చూడాలని ఆశిస్తున్నాము. అలాగే మా రమేష్ గారు కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తానని మాట ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా ఈ మొక్కలన్నీ మేము రక్షించుకోగలమనే నమ్మకం మాకు కలిగింది. సో రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. గత 3 ఏళ్ళుగా మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరూ సహకారంతో మా ప్రాంతంలో చాలా మొక్కలు నాటడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ మొక్కలు చూస్తే చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఆధ్వర్యంలో జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇంక ఈ ప్రాంతంలో ఎక్కడైనా నా వాటిని పరిసర ప్రాంతాల్లో మన జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు చక్కర కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. గంజాయి అనగానే విశాఖ ఏజెన్సీ ఏరియా నుంచి వస్తుందని అందరికీ తెలుసు. కానీ హయత్ నగర్ లో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని సర్వీస్ రోడ్డు పక్కనే ఓ గంజాయి మొక్క పెరుగుతుంది. ఎవరు పెట్టారో తెలియదు కానీ మొక్క మాత్రం పెరిగి పెద్దదైంది. హయత్ నగర్ రాఘవేంద్ర నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు మూల మలుపు వద్ద ఆముదం చెట్ల గుంపులో గంజాయి మొక్కను గుర్తించిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న హయత్ నగర్ పోలీసులు గంజాయి మొక్కను తొలగించారు. గంజాయి మొక్క ఇక్కడ పెరగడాన్ని బట్టి చూస్తే ప్రాంతంలో గంజాయి తాగేవారు ఉండి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం జాంగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని పాడేరు డిఎంహెచ్ఓ భాష తెలిపారు. వీరిలో 3కి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉందని వారిని వైద్యుల పర్యవేక్షణలో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. హాస్టల్ వద్ద అరకు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని భయపడాల్సిన పని లేదన్నారు. జాంగుడ హాస్టల్లో వైద్య సిబ్బందితో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 60 మందికి డయేరియా లక్షణాలు ఉండడంతో వారందరినీ అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. పిల్లలకు వాంతులు విరేచనాలు జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే నేను పాడేరు నుండి రషప్ ఇక్కడికి వచ్చేసాను. వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు 8 ఇయర్స్ 6 ఇయర్స్ 12 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నాము, నైట్ కూడా భోజనం చేసాము. నైట్ భోజనంలో భోజనంతో పాటు ఎగ్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి కడుపులో తిప్పడము, తర్వాత వాంతులు విరేచనాలు ఇట్లా అయినాయి అంటున్నారు. నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది. నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ను మేము 6 మందిని ఇక్కడ పంపించాము. సిబ్బందిని అందరినీ ఉంటున్నాం. వాళ్ళు అంతా వచ్చేసారు. డాక్టర్స్ అందరూ హాస్టల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. మా దగ్గర సఫిషియెంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ పాకెట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ అరకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశామండి. ఇక్కడ దాదాపు 40 మెంబర్స్ వరకు వచ్చారు, అడ్మిషన్లో ఉన్నారు. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, తర్వాత పీడియాట్రిషియన్, వేరే డాక్టర్స్ అందరూ వెంటనే స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ 40 మందిలో ఒక 2 మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఐవీ లైన్ స్టార్ట్ చేశాము. అలాగే అందరికీ ఓఆర్ఎస్ ఇవి ఓవరాల్గానే ఓఆర్ఎస్ ఇవన్నీ ఇస్తున్నాం. మేము ఒక పెద్ద క్యాన్లోనే ఓఆర్ఎస్ పాకెట్స్ అన్ని కలిపి పిల్లలకంతా తాపిస్తున్నాము. అలాగే ఐవీ లైన్లోనే సిఫ్రాను, మెట్రోజిల్ ఇవన్నీ మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ముందుగానే సమకూర్చి పెట్టుకున్నాం కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏదైనా ఇటువంటి జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము. వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జనం కోసం చేరిగూడలోని పులందరి చెక్ డ్యామ్ ను పరిశీలించి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం శాస్త్ర గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశంలో డీసీపీ సునీతారెడ్డి పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని సిపి ఆదేశాలు ఇచ్చామన్నారు. గణేష్ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగే విధంగా ప్రజలు పోలీసులకు సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనరేట్ లో ఇన్ని మండలాలు, ఇన్ని జోన్స్, ఇన్ని డివిజన్స్, ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ మంచాలకి సంబంధించిన విషయాన్ని మాత్రమే అక్కడ లేవనెత్తడం, అది ఒక ఇష్యూగా దాన్ని చిత్రీకరించి చూపించడం. అంటే మీరు చూడండి, మీరు ఏమనుకుంటారు, మీరు లోకల్గా ఉన్నప్పుడు, ఒక విలేజ్ స్థాయిలో ఉన్నప్పుడు ఏమనుకుంటారు, ఇది ఒక చిన్న విషయమే కదా, ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ దాన్ని పై వరకు వెళ్ళేసరికి దాన్ని చాలా పెద్దగా చిత్రీకరించి దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వచ్చి మేము చూడాల్సి వస్తుంది. సో అందుకనే చాలా చాలా చిన్న విషయాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందే అట్లాంటి. విశాఖ జిల్లా శ్రావణి కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అస్టాండి లైడ్ ఒక కంటైనర్ నుండి మరో కంటైనర్ కు మార్చుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అస్టాండి లైడ్ అనే విషవాయువు పీల్చడంతో కార్మికులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. అస్వస్థకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించింది. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పందించారు. స్థానిక ఆర్టీఓ తహసీల్దార్ ను అప్రమత్తం చేస్తూ వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్. నేను ఉన్నది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గరికి ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటైందని చెప్తే నువ్వు చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి మీరు ఇందాక కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్లోనే. కెమికల్ అన్న? అవును, కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తలేదు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మేము ఆపరేషన్ ఏంటంటే 100 days కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలుగా అక్కడ సరౌండింగ్లో నిల్చున్నారు. నిల్చోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీల్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నించున్నారు అంతే. నించోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అంటున్నారు కదా, అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అంత మాత్రం అంతమందికి ప్రెజర్ అవుతుంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నించున్నారు వెళ్ళిపోయేటప్పుడు పడుతుందని. చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికి నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద ఆగి వెంటనే ఏంటంటే ఒక కాన్షియస్ సార్ ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ దోవలు ఉన్నా సరే ఇప్పుడు వచ్చి ఒకటి రాలేదు. ఇప్పుడు 5 గంటలు జరిగింది, ఇప్పుడు వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఒకరు పేరెంట్ ఉరుకు రావండి. ఎలా ఉంది ఇప్పుడు క్రిటికల్ కేర్ ఉందని చెప్తున్నారు డాక్టర్ గారు. 24 hours అయిన దాని వరకు ఏం చెప్పలేమని సార్. ఏం జరిగింది? కెమికల్ పౌడర్ ఏదో వేసారంట, అదేమో లంగ్స్కి పెట్టేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవుతుందంట. అది ఇప్పుడు ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలో భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలైన గోవిందపురం రహదారి మధ్యలోని ఇండ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కాలువలు ఆధునీకరణ చేయకపోవడంతోనే ఇళ్లలోకి వరద చేరి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో వరద వస్తున్న ఒక్క అధికారి కూడా తమ కాలనీ వైపు తిరిగి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ సరిగ్గా లేకనేనా? బాత్రూమ్ కూడా మొత్తం అడుగు. మేము ఉండలేము ఇంట్లో. వెనక నీళ్ళు మొత్తం ఎన్నడైనా వాన వచ్చినా కూడా మాకు ఇల్లు నిండాలి.
ఆ చెట్ల నీళ్ళు మొత్తం వాకులు ఈ కాలువలో పెట్టిరు, ఇంట్లోకి వస్తున్నాయి. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి చూడాలి. మరి మేము ఎడుకోకుండా ఇల్లు కాపాడుకొని ఉంటామా? ఏం సారు మరే మాకు నీకో బెడ్ నిలబడ్డాం. మా పరిస్థితి ఏంది? ఎవరు మారినా, ఈ ప్రభుత్వాలు మారినా, ఎవరు మారినా మా జీవితాలు అయితే మారు. ఈ నీళ్ళు ఇంతే వస్తాయి. చెర్ల నీళ్ళు కూడా కలిపిర్రు. సామాన్యున్నయ్యా ఒకటి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉన్నా. నా గురించి ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నా పిల్లలను పెట్టుకొని పారిపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు లేదు. వాటిలో ఎలక్షన్ వచ్చినట్టు 60 లక్షలు 70 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు. కానీ చిన్న డ్యామ్ కట్టడానికి 12 అడుగులు ఉన్న కాలంలో 7 అడుగులు చేసిర్రు. 7 అడుగులు చేసి ఎవరి మీద పోద్దాం ఈ నీళ్లు. ఆ చెర్ల నీళ్ళు కూడా కలిపారు. ఆ బ్రిడ్జి కడతా అని చెప్పి 20 ఏళ్ళు అవుతుంది. జక్కుల వెంకయ్య గారు పోయారు, దొండకాన్ సింగ్ గారు పోయారు, అందరు వెళ్ళిపోయారు. అయినా సరే మాకు మాత్రం మేము మారలేదు. మమ్మల్ని ఇంతే ఉంచారు. రేపు వస్తుంది మన నాయకుడు వస్తాడు, మన నాయకుడు వస్తాడు అన్నారని ఏ నాయకుడు లేడు. మమ్మల్ని ఇంతే ఎడుకు తింటారు. సంపరాజులండి ఊరికి వచ్చి మమ్మల్ని కొద్దిగా సహకరించండి. ఈ నీళ్ళకి మేము చచ్చిపోతున్నాం. ఇళ్ళకి వస్తున్నాయి నీళ్ళు. ఇంటోళ్ళు మమ్మల్ని సహకరించటాలే. అసలు మేము అంటేనే పట్టించుకోవటాలే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ వర్షం కారణంగా తొర్రూరు మండలం ఎంఈఓ జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారికి సమాచారం అందించి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.